దేవుడు మనల్ని దర్శించును గాక. దేవుని వాక్యం వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అందరూ సిద్ధంగా ఉన్నారా? రైట్, స్తోత్రం చేద్దాం. మంచిది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం ప్రార్థనా పోరాటం. అనండి, చెప్పాలి ప్రార్థన పోరాటం అనండి. ఉండాలి మనందరికీ ప్రార్థనలో ఒక పోరాటం ఉండాలి. గడిచిన 2 వారాల నుంచి మనం ప్రార్థన గురించి మాట్లాడుకుంటున్నాం. ముందు ప్రార్థనలో ఉన్న శక్తి, 2 ప్రార్థనా విజయం, ఇప్పుడు ప్రార్థనా పోరాటం. స్తోత్రం చెప్పండి. ప్రార్థనలో ఒక పోరాటం ఉండాలి మనకి. అది లేకపోతే ఎంత మాత్రము కూడా మనము విజయాలు చూడలేము. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు వాక్యం ఎంతమందికి ఆదరణగా ఉండబోతుందో నాకు తెలియదు, కానీ దేవుడైతే అందరితోనే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన. చాలామంది నాతో చెప్పే విషయం ఏంటంటే, పాస్టర్ గారండి, పలానా బలహీనతతో నేను బాధపడుతున్నాను. బలహీనత అంటే శరీర సంబంధమైన బలహీనత కాదు, ఒక వదులుకోలేని సమస్య, శరీరానుసారమైన అలవాటు, దేవునికి విరోధమైన కార్యం. నేను ఎక్కువ ప్రార్థనలో ఉండలేకపోతున్నాను, ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నాను, వాక్యము కూడా ఎక్కువగా చదవలేకపోతున్నాను. మరి నేను ఎలాగండి, నేను మారాలి అంటే, నా పరిస్థితి మారాలంటే ఎలాగండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. నేను ప్రార్థన చేయాలి, ఎక్కువసేపు నేను ప్రార్థనలో ఎదగాలి, దేవుని సన్నిధిలో నేను ఆత్మపూర్ణిగా ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నిలబడాలంటే ఏం చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు. ఆత్మీయంగా నేను ఎలా ఎదగాలండి, ఆత్మీయంగా నేను ఎలా ఫలించాలి, నేను ఎలా ప్రార్థన చేయాలి అని అడుగుతూ ఉంటారు. వారికి కొన్ని విషయాలు నేను ఈరోజు చెప్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంచెం వాల్యూమ్ పెట్టినన్నా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏమిటి అంటే జాగ్రత్తగా వినండి. ప్రార్థన చేసేటప్పుడు నామకార్థంగా ఏదో చేశాములే, ప్రార్థనలో మోకరించాలి కాబట్టి మోకరించాము, ప్రార్థన చేయాలి కాబట్టి చేశాము అన్నట్లుగా కాదు. ప్రార్థన అనేది ఎలా ఉండాలి అంటే, దేవునితో మాట్లాడుతున్నట్లుగా ఉండాలి. అది ఎలాగో చెప్తాను వినండి. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, నాకు మర్యాద చేసి కుర్చీలో కూర్చొని పెడతారు. కుర్చీలో కూర్చున్న తర్వాత మీరు ఒక పక్కన కూర్చుంటారు లేదా నిలబడి ఉంటారు. నాతో మాట్లాడతారు. ఎంత ఆత్మీయంగా మాట్లాడతారు, ఎంత చక్కగా మాట్లాడతారు, అసలు టైం చూడరు. ఎక్కడ లేని విషయాలన్నీ గుర్తుకొస్తాయి. పాస్టర్ గారిని చూసేసరికి ఏవో చెప్పాలి, మన కష్టాలు చెప్పాలి, మన బాధలు చెప్పాలి, మన ఇబ్బందులు చెప్పాలి అని చాలామంది పాపం వారికి ఉన్నవన్నీ చెప్పుకుంటూ వస్తారు. ఓపికగా వినాలి. నేను చాలా ఓపిక ఉండాలి అవి వినడానికి. సరేమ్మా, తర్వాత చేద్దామమ్మా, తర్వాత మాట్లాడదామమ్మా అంటే కుదరదు. వాళ్ళు నొచ్చుకుంటారు, వారి మనస్సు నొచ్చుకుంటుంది, వాళ్ళు బాధపడతారు. వారికి ఒక నెమ్మది రావాలి, సమాధానం రావాలి, వారిలో ఉన్న భారం దిగిపోవాలి అంటే నేను వినాలి ఖచ్చితంగా. అవునా కదా? ఎలాగైతే నాతో మాట్లాడుతున్నారో, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు లేదా మీరు మా ఇంటికి వచ్చినప్పుడు లేదా ఫోన్లో మాట్లాడినప్పుడు మీరు నాతో ఎలాగైతే మాట్లాడుతున్నారో, అలాగే దేవుని దగ్గర మోకాలు వేసినప్పుడు సమయాన్ని అస్సలు లెక్కించకూడదు, సమయాన్ని అస్సలు చూడకూడదు. దేవుడు మన ఎదురుగుండగా ఉన్నాడు అని నమ్మాలి. మొట్టమొదటిగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు చెప్పండి, మన ఎదురుగుండగా ఆయన ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు, మన ఎదురుగుండగానే ఉన్నాడు, కూర్చుని ఉన్నాడు, మన మాటలు వింటున్నాడు, మనం మాట్లాడుతున్న ప్రార్థన రూపంలో మనం మాట్లాడుతున్న ప్రతి మాట ఆయన వింటున్నాడు అని నమ్మాలి నువ్వు మొట్టమొదటిగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే 11వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 1 చదవండి. ఒక మాట చెప్పిస్తాను మీకు. ఎబ్రీ పత్రిక 11:1 చదవండి.
విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నవనుటకును రుజువునై ఉన్నది. చెప్పండి, ఇప్పుడు దేవుడు అదృశ్యమైన వాడా కాదా? ఉన్నవాడు. నువ్వు ఆయన ఉన్నాడని నమ్ముతున్నావు కదా, అందుకే కదా ఆయన దగ్గరికి వచ్చావు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆయన ఉన్నాడు, వింటున్నాడని నమ్మాలి. అర్థమవుందా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆయన వింటున్నాడు అని నమ్మాలి మొట్టమొదటిగా. తర్వాత చదవండి. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసముతో అన్ని గ్రహిస్తున్నావు, మరి దేవుని యొక్క శక్తిని నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు? దేవుని మహిమను నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు? దేవుని అభిషేకాన్ని నువ్వు ఎందుకు గ్రహించుకోలేకపోతున్నావు? మోకాళ్ళు వేసిన తర్వాత ఖచ్చితంగా ఆయన్ని ప్రార్థన అంగీకరిస్తున్నాడని నువ్వు నమ్మాలి, వింటున్నాడు అని నువ్వు నమ్మాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అయితే ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఏదైతే అడుగుతున్నావో అవి పొంది ఉన్నామని కూడా నువ్వు నమ్మాలి. రైట్. 3 మత్తయి 7:7లో ఏమని రాయబడిందంటే అడుగుడి మీకు వియ్యబడును అని ఉంది. అదే ఇంగ్లీష్ బైబిల్లో అయితే అడుగుతూ ఉండవలెనని రాయబడి ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఎలా రాయబడి ఉందో తెలుసా? అడుగుడి మీకు ఇవ్వబడును అనలేదు, ఇచ్చేంత వరకు అడుగుతూ ఉండవలెను. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అడుగుతూ ఉండాలట. ఎప్పటి వరకు? దేవుడు నీకు ఇచ్చేంత వరకు నువ్వు అడుగుతూనే ఉండాలి. దేవుని సన్నిధిలో అస్సలు తగ్గకూడదు. ఇస్తాడులే, ఎన్నిసార్లు అడగాలి? అడిగడిగి ఇసుకొచ్చిన దేవుడు కూడా నాకు సహాయం చేయడు, ఇలాంటి మాటలు నీ నోటంట రాకూడదు. అడుగుతూ ఉండాలట. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్తున్న విషయాలు జాగ్రత్తగా వినండి. దేవుని మాటలు మనము కొన్ని సందర్భాల్లో కొన్ని బలహీనతలు వదులుకోలేం. స్మోక్ చేసే వాళ్ళు అనుకుంటారు, ఇంక నేను ఈ సిగరెట్ కాల్చకూడదు, ఈ చుట్ట కాల్చకూడదు, ఈ బీడీ కాల్చకూడదు, దేవుడికి అవమానం వస్తుంది, ఇది దేవుని మందిరం, దేవుని వాక్యం ఎన్నోసార్లు నాతో మాట్లాడుతుంది, కానీ నేను మానలేకపోతున్నాను, ఈసారి మానేయాలి అనుకుంటాం. కానీ మానలేం, మన వల్ల కాదు. స్తోత్రం చెప్పండి. ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల అవుతుంది. ఎందుకు అవ్వట్లేదు చెప్తాను. డ్రింక్ చేసే వాళ్ళు కూడా ఇలాగే అనుకుంటారు, మందు తాగే వాళ్ళు కూడా ఇలాగే అనుకుంటారు. అలాగే బూతులు తిట్టేవారు, సినిమాలు చూసేవారు, సీరియల్ చూసేవారు, ఇంకా పక్కింటికి వెళ్ళి ఎక్కువ టైము కాలక్షేపం మాటలతో, ముసలమ్మ ముచ్చట్లతో కబుర్లు చెప్పేవారు. వీళ్ళందరూ అనుకుంటారు నేను ఎక్కువసేపు ప్రార్థన చేయాలి, నేను ఎక్కువసేపు ఉండాలి, ఇలా చేయకూడదు, సమయం అంతా ఇలాగ అయిపోయింది అని చాలామంది బాధపడతారు అంతా అయిపోయిన తర్వాత. అందుకని పెద్దలు ఒక మాట చెప్పారు, చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం అని. ముందే ఆకులు పట్టుకుని దింపాలి కదా కొండ పొయ్యి మీదది, అవునా కదా? పొయ్యి మీద ఉన్న కొండ ముందే ఆకులతోనో లేకపోతే క్లాత్తోనో మనం పట్టుకుని దింపాలి. ముందేమో ఏమీ లేకుండా కొండ దింపేసి అయిపోయి అని చెప్పేసి తర్వాత చేతులు పట్టుకుని క్లాత్ తోటి ఆకులతోటి చేతులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? చేతులు కాలిపోయాయి. అంటే చేతులు కాలకు ముందే ఆకులు పట్టుకోవాలి, కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం? పెద్దల సామెతలు మంచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి వినడానికి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే అంతా అయిపోయిన తర్వాత ఇలాగ ఎందుకు చేశాను, ఈ విధంగా ఎందుకు చేశాను, ఈ విధంగా ఎందుకు మాట్లాడాను, ఈ విధంగా ఎందుకు ప్రవర్తించాను, ఈ విధంగా ఎందుకు నడుచుకున్నాను, ఇలా బాధపడేవారు చాలామంది ఉన్నారు. కానీ నేనంటాను, అవి నీ నుండి వేరైపోవాలి అంటే, నిన్నే అంత బాధ పెడుతుంటే నీ ద్వారా దేవుణ్ణి ఇంకెంత బాధ పెడుతున్నాయి ఒకసారి ఆలోచించు. నీ ద్వారా దేవుణ్ణి ఇంకెంత బాధ పెడుతున్నాయి ఆ చెడు అలవాట్లు, ఆ చెడు బుద్ధులు, చెడు ఆలోచనలు, చెడు చూపులు, చెడు మాటలు, చెడు ప్రవర్తన, చెడు క్రియలు, ఇవన్నీ నిన్నే అంత బాధ పెడుతుంటే, ఆఫ్టర్ ఆల్ మనస్సాక్షిని నిన్నే అంత బాధ పెడుతుంటే, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడు, గొప్ప దేవుడు, అద్భుతకారుడు, నిన్ను కోరుకుంటున్న దేవుడు ఆయన ఎంత బాధ పెడుతున్నాయి. కాబట్టి నువ్వేం చేయాలంటే, వాటిని నుండి విడుదల పొందాలంటే దేవుని సన్నిధికి వచ్చి వాక్యం విని
ఏదో ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థనలు గడిపేసి వెళ్ళిపోతే విడుదల పొందలేవు, ఎప్పటికీ విడుదల పొందలేవు. విడుదల పొందాలి అంటే నువ్వు ప్రార్థించేటప్పుడు పోరాడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అపోస్తలుడైన పౌలు అంటాడు 2 తిమోతి 4:7 వచనంలో రాయబడిన మాట, 7-8 వచనాలు చదువుదాం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించి. గట్టిగా స్తోత్రం చెప్పండి. తిమోతి సంఘానికి పత్రిక రాస్తున్నాడు. తిమోతి సంఘం కట్టాడు, అంటే అపోస్తలుడైన పౌలే సంఘం కట్టి తిమోతికి అప్పగించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తిమోతికి లెటర్ రాస్తూ సంఘంలో వినిపించి ఇవన్నీ అని చెప్పేసి తిమోతికి ఒక ప్రత్యేకమైన ఒక అద్భుతమైన మాట అతని కొరకు రాశాడు, తిమోతి కొరకు రాశాడు. ఏమనంటే, తిమోతి, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసం కాపాడుకున్నాను. నేను పోరాడిన పోరాటం సామాన్యమైన పోరాటం కాదు తిమోతి, నేను చాలా మంచి పోరాటం పోరాడాను. అయితే నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించాను, నా పరుగు ఎక్కడికో అక్కడికి నేను చేరుకోగలిగాను. ఇంకా నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. తిమోతి జాగ్రత్త అని చెప్పేసి తిమోతికి కూడా ఈ మాట చెప్తున్నాడు. చూడండి, 1 తిమోతి 6:12, 1 తిమోతి 6:12 ఈ మాట చూద్దాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము. ఎవరితో చెప్తున్నాడు? తిమోతి గారితో చెప్తున్నాడు పౌలు గారు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటివి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు ప్రతి ఒక్కరిని కలగజేయడానికి ఆయనకు ఒక సంకల్పం ఉంది. ప్రతి ఒక్కరి పట్ల ఒక నిత్య సంకల్పం ఉంది. స్త్రీలు పురుషులన్న భేదం లేదు ఆయనకి, చిన్నలు పెద్దలు అన్న భేదం లేదు ఆయనకి, ఉన్నవారు లేనివారు అన్న భేదం లేదు ఆయనకి. అందరికీ ఆయన ఉచితముగా కృప అనుగ్రహిస్తున్నాడు. అందరి పట్ల ఒకటే న్యాయము కలిగి ఉన్న దేవుడు. అయితే ఆయన గురించి నేను ఒక మాట చెప్తాను, వినండి. దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి, ఆయన సంకల్పాలు నెరవేర్చడానికి, ఆయన యొక్క ఉన్నతమైన ఆలోచనలు నెరవేర్చడానికి ప్రతి ఒక్కరిని ఆయన ఈ లోకంలోనికి పంపించాడు. నువ్వు అనుకుంటున్నావు, తల్లి గర్భమున రూపుదిద్దినది మొదలుకొని, నేను పిండముగా ఏర్పరచబడినది మొదలుకొని 9 నెలలు పూర్తయిన తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాతే నా డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటున్నావు. నువ్వు అప్పటి నుంచే నువ్వు డేట్ ఆఫ్ బర్త్ వేసుకున్నావు. అప్పటి నుంచే గవర్నమెంట్ వారు, పంచాయతీ వారు నీకు డేట్ ఆఫ్ బర్త్ వేశారు, అవునా? నువ్వు పుట్టినప్పటి నుండి. కానీ దేవునికి నువ్వు పుట్టక మునిపే తెలుసు నువ్వెవరువో. నువ్వు పుట్టక మునిపే దేవునికి తెలుసు. నిన్ను క్రీస్తులో ఆయన సంకల్పము చొప్పున ఏర్పరచుకున్నాడని ఎఫెసీ పత్రిక 1:4 రాయబడి ఉంది. జగత్పునాది వేయబడక మునిపే నిన్ను క్రీస్తులో ఆయన ప్రేమ చేత ఏర్పరచుకున్నాడట. ఏర్పరచుకోవడం అంటే దేనికోసం? అసలు ఈ మాట దేనికి ఉపయోగిస్తారు? ఏర్పరచుకునేను అన్న మాట దేనికి ఉపయోగిస్తారు? ఇప్పుడు ఇక్కడ 2 కుర్రోళ్ళు ఉన్నారు, రాజు, సుధీర్. వారిని నేను ఏర్పరచుకున్నాను. ఎందు నిమిత్తం? ఆ పని నిమిత్తం, అవునా? అక్కడ ఆర్ కృష్ణ బ్రదర్స్ ఉన్నారు, రాజకుమారు, రాజేష్. వారిని నేను ఏర్పరచుకున్నాను. ఎందుకు? ఆ సంగీతం అందించడం కోసం, అవునా? అలాగే ఇక్కడ ఒకరిని నేను ఏర్పరచుకున్నాను పరిచర్య చేయడం కోసం. అలాగే క్రీస్తులో జగత్పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడట. అంటే ఏదో పని నిమిత్తమే కదా ఏర్పరచుకున్నాను అన్న ఈ మాట నువ్వు ఆలోచించవలసిన మాట. అది మీకు చదివిస్తేనే కానీ మీకు అర్థం కాదు. 1:4 చదవండి, ఎఫెసీ పత్రిక 1:4 చదవండి ఒకసారి. 1:4 చదవాలి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున. చూడండి ఇక్కడ తన చిత్త ప్రకారమైన, అంటే దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున
యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా దేవునికి కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం ముందుగా నిర్ణయించుకున్నాడట. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. చెప్పండి, ఇప్పుడు జగత్పునాది వేయబడక మునిపే నువ్వు ఆయనకి తెలుసు. జగత్పునాది వేయబడక మునిపే నువ్వు ఆయనకి తెలుసు. స్తోత్రం చెప్పాలి. అందుకనే ఒక భక్తుడు పాట పాడాడు, మనలో ప్రతి ఒక్కరి పేరు దేవునికి తెలుసు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. మనము జగత్పునాది వేయబడక మునిపే పుట్టాం. ఆయన ఉద్దేశాల్లో, ఆయన ఆలోచనలో, ఆయన తలంపుల్లో మనం ఎలా ఉండాలి అని ఆయన అనుకున్నాడు. కానీ మనం భూమి మీదకి వచ్చిన తర్వాత, తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఎలా ఆలోచిస్తున్నామో తెలుసా? పూర్తిగా ఆయనకి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాం, పూర్తిగా ఆయనకి విరోధంగా ఆలోచిస్తున్నాం. మన ఆలోచనలు మనవి, మన తలంపులు మనవి, మన ఉద్దేశాలు మనవి, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తండ్రితో సమాధానపరచడానికి ఆయన రక్తాన్ని ఒలికించి మనలను దేవునితో సమాధానపరచు నిలబెట్టాడు. ఓకే, అక్కడ వరకు ఓకే, దేవునితో సమాధానపరిచాడు. ప్రభువా, ఇంత మట్టుకు ఏదో అయిపోయింది, జాగ్రత్తగా వినాలి నా మాటలు బ్రదర్, జాగ్రత్తగా వినండి. ఇంత మట్టుగా అయిపోయింది తండ్రి, ఇంక నీ బిడ్డలుగా అంగీకరించు. ఇదిగో వీరి నిమిత్తము నేను ప్రాణమును రక్తమును క్రయధనముగా ఇచ్చి వీరిని నేను కొన్నాను, వీరిని అంగీకరించు తండ్రి అని చెప్పేసి తండ్రికి మనకి సమాధానం ఏర్పరిచి మనల్ని అంగీకరించేటట్లు చేశాడు. ఓకే, అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత ఇక మీదట మన కర్తవ్యం ఏంటి? మనం ఆలోచించాలి కదా. తండ్రి మనల్ని అంగీకరించాడు, తండ్రి మనల్ని చేర్చుకున్నాడు కుమారుడైన క్రీస్తు ద్వారా. ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి? తండ్రిని సంతోషపెట్టడం మన కర్తవ్యం, తండ్రిని ఆనందపరచడం మన కర్తవ్యం. తండ్రిని దుఃఖపరచడం కాదు, బాధ పెట్టడం కాదు, ఆయన్ని సంతోషపెట్టడమే మన కర్తవ్యం. మరి ఎలా సంతోషపెట్టాలంటే ఆయన ఉద్దేశాలు ఏమిటో మనం తెలుసుకోవాలి, ఆయన సంకల్పాలు ఏమిటో మనం తెలుసుకోవాలి, ఆయన ఆలోచనలు ఏంటో మనం తెలుసుకోవాలి. ఇందుకు మనము దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా ప్రార్థన చెయ్యాలి. ఓకే, అర్థమవుతుందా? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన పట్ల ఆయన చిత్తం ఏంటో తన దాసుని ద్వారా, తాను ఏర్పరచుకున్న తన దాసుని ద్వారా తన ఉద్దేశాలను, తన ఆలోచనలను మనకి తెలియజేస్తాడు. అప్పుడు వెంటనే దేవుడు మనకు తెలియజేసిన ఆలోచనలు బట్టి మనము అవి నెరవేర్చడానికి నడుం కట్టుకోవాలి. ఓకే, అయితే ఎప్పుడైతే ప్రభు ఇదిగో నీ ఉద్దేశం నా పట్ల ఇవైంది కాబట్టి, నీ సంకల్పము నా పట్ల ఇదై ఉంది కాబట్టి ఇది నేను నెరవేర్చడానికి సిద్ధపడుతున్నాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రతిష్ఠించుకుంటావో అప్పుడు మొదలవుతుంది అసలు కథ. నీకు యుద్ధం ప్రారంభమవుతుంది. ఎవరితోనో తెలుసా? దేవునికి శత్రువు అయిన వాడితో నీకు యుద్ధం ప్రారంభమవుతుంది. ఎందుకు యుద్ధం ప్రారంభమవుతుందంటే దేవుని ఉద్దేశాలు నెరవేరకూడదని, దేవుని సంకల్పాలు నెరవేరకూడదని అపవాది అయిన వాడు సాతానుడు దేవునికి విరోధముగా భూమి మీద పనిచేస్తున్నాడు, దేవునికి వ్యతిరేకంగా భూమి మీద పనిచేస్తున్నాడు. వాడు భూమి మీద దేవునికి విరోధముగా, దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు దేవునికి అనుకూలంగా మనం పనిచేస్తే ఆ పని జరగనివ్వడు. వాడు ఖచ్చితంగా వచ్చి మనం టచ్ చేస్తాడు. అప్పుడు నీ బలహీనతలు ఏంటో తెలుసుకుంటాడు వాడు. తెలుసుకుని అవి నీ ముందు పెడతాడు. దేవుని పని మీద దృష్టి లేకుండా, దేవుని పని మీద ఆలోచన లేకుండా, దేవుని పని మీద నీకు అసలు ఏమాత్రం తలంపు లేకుండా అవన్నిటినీ తృణప్రాయంగా తీసి పారేసేటట్లు నీకు లోక సంబంధమైన, శరీర సంబంధమైన కోరికలను, ఆలోచనలను, ఆశలను పుట్టించి నిన్ను దేవుని కార్యాలన్నీ పక్కన పెట్టేటట్లు చేస్తాడు. అది వాడి ఎత్తు. అయితే వాడి ఎత్తుకు పై ఎత్తు వేసే రీతిలో నీ ప్రార్థన ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పోరాటము అనేది ఖచ్చితంగా చెయ్యాలి. నువ్వు పోరాడకుండా నువ్వు దేవుని సన్నిధిలో ఏమాత్రం కూడా జయించలేవు. చూడండి, అక్కడ స్క్రీన్ మీద మీకు ఒక ఈ వాల్ పేపర్ కనబడుతుంది. అక్కడ ఒక పోరాటానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు. ఒక పోరాడుతున్నాడు, బైబిల్ చేత్తో పట్టుకున్నాడు.
కొన్ని దుష్ట శక్తులు అతన్ని కమ్ముకుంటున్నాయి, సంఖ్యలు తెచ్చి అతన్ని బంధించాలని చూస్తున్నాయి. అర్థమవుతుందా? సంఖ్యలు తెచ్చి దుష్ట శక్తులు అతన్ని బంధించాలని చూస్తున్నాయి. ఆ దుష్ట శక్తులు ఏంటి? 1 సెల్ ఫోను, 2 ఆ సెల్ ఫోన్లో ఉన్న కొన్ని యాప్స్, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే ఇంకా కొత్తగా బోల్డ్ వచ్చినాయి యాప్స్ అవి కావచ్చు, లేకపోతే వాట్సాప్ కావచ్చు. ఇలాంటివన్నీ నిన్ను ఏం చేస్తాయంటే దేవుని పని చేయకుండా నిన్ను బంధిస్తాయి, సంఖ్యలతో బంధిస్తాయి. ఇంకా వాటి మీద దృష్టి ఉండేటట్లు. అవే కాదు, ఇంకా శరీర సంబంధమైన ఆశలు. కొంతమందికి ధనాపేక్షతో బంధిస్తాడు కొంతమందిని. డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో చాలామంది ఆ బలహీనతలకి పడిపోతున్నారు. డబ్బు సంపాదించాలి, సంపాదించాలి. నేను అంటాను, యేసుప్రభు డబ్బు సంపాదించుకోవద్దని ఎప్పుడు చెప్పలేదు, సంపాదించుకోమని చెప్పాడు. అవునా కదా? దేవుడు డబ్బు సంపాదించుకోమన్నాడా, సంపాదించుకోవద్దన్నాడా? తెలిసిన వాళ్ళు చెప్పండి ఒకసారి. సంపాదించుకోమన్నాడా, సంపాదించుకోవద్దన్నాడా? స్తోత్రం చెప్పాలి గట్టిగా. సంపాదించుకో వద్దాను, నేను కూడా వద్దాను, దేవుడు కూడా వద్దాను, సంపాదించుకో. కానీ సంపాదించుకున్న తర్వాత నువ్వు చచ్చిపోతున్నావు కదా, నువ్వేమన్నా ఇక్కడే శాశ్వతంగా ఉండిపోయే వ్యక్తివి కాదు కదా. అవునే కదా? మరి నీ సంపాదన ఇక్కడ ఉండిపోతుంది, లేదా ఎవరికొకరికి వెళ్ళిపోతుంది, నువ్వు మాత్రం చచ్చిపోతున్నావు, ఎక్కడికో దుక్కు వెళ్ళిపోతున్నావు, ఏదో లోకం వెళ్ళిపోతున్నావు. అవునా? మానవుడి యొక్క ప్రయాస చూస్తుంటే నవ్వు వస్తుంది ఒక్కొక్కసారి. సంపాదించుకో, తప్పు లేదు. కానీ నీవు ఇక్కడి నుంచి విడిచి వెళ్ళిపోయిన తర్వాత, ఆ డబ్బుని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నువ్వు ధనవంతుడిగా ఉండాలి కదా. ఇక్కడ ధనవంతుడిగా ఉండే ఏం ప్రయోజనం? తర్వాత చచ్చిపోతున్నావు, దిగంబరిగా వెళ్ళిపోతున్నావు, ఇక్కడి నుంచి ఏం పట్టుకెళ్ళట్లేదు. బ్రతికినన్నాళ్ళు ఇక్కడ ధనవంతుడిగా బతికావు, తర్వాత అన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు. అక్కడ దరిద్రుడిగా ఉండకూడదు కదా. ఎక్కడ? ఈ లోకానికి సంబంధించిన దాన్ని ఈ లోకంలో ఉపయోగపడింది, అయిపోయింది. ధనవంతుడిగా ధనవంతురాలుగా బ్రతిగా చచ్చిపోయావు. తర్వాత నీ పరిస్థితి ఏంటి? గొప్పగా బ్రతికావు, అందరూ నీ కోసం గొప్పగా చెప్పుకున్నారు, ఆనందంగా చెప్పుకున్నారు, సంతోషంగా చెప్పుకున్నారు, ధనవంతుడని చెప్పుకున్నారు, అంతా బాగానే ఉంది. కానీ చచ్చిపోయావు. నువ్వు సమకూర్చుకున్నదంతా ఏమైపోయింది? ఇక్కడే ఉండిపోయింది. అలాగని సావు లేకుండా ఉందా? ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎవ్వరికీ తెలియదు. ఖచ్చితంగా మరణం ఉంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఆ మరణంలో కూడా మధురమైన వాక్యాలు ఉన్నాయి, మధురమైన సంఘటనలు ఉన్నాయి. మరణము కాదు క్రీస్తు బిడ్డలకు మరణము కాదు. దాని గురించి ఒక ప్రత్యేకమైన మెసేజ్ చెప్తానులే. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అయితే పరలోకములో ధనమును సమకూర్చుకోండి అన్నాడు యేసుప్రభు. ఎక్కడ? అది మనము ఈ లోకంలో సంపాదించిన సంపాదన నీ కోసం ఖర్చు పెట్టుకో, తప్పు లేదు. అయితే పరలోకంలో ధనం సమకూర్చుకోవాలి కాబట్టి అక్కడ ఎలా సమకూర్చుకోవాలంటే దేవుని సంఘం కొరకు నువ్వు ఖర్చు పెట్టాలి కొంచెం. దేవుని సువార్త కొరకు, సభల కొరకు, మీటింగుల కొరకు కొంచెం ఖర్చు పెట్టాలి. అలాగే దేవుని సువార్త ప్రకటిస్తున్న దైవజనుల కొరకు కొంచెం ఖర్చు పెట్టాలి. తర్వాత పేదలకు, దరిద్రులకు కొంచెం ఖర్చు పెట్టాలి. అర్థమవుతుందా? పేదలు ఉంటారు కదా, పేదలు పాపం పూట ఆహారం లేని వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. అలాంటి వారికి నువ్వు ఖర్చు పెట్టాలి. దేవుని సువార్త నిమిత్తం ఖర్చు పెట్టాలి. నీకోసం నువ్వు ఖర్చు పెట్టుకోవాలి. ఇక్కడ నువ్వు బ్రతుకున్నంత వరకు నీకోసం నువ్వు ఖర్చు పెట్టుకో. తర్వాత సువార్త నిమిత్తం ఖర్చు పెట్టు, పేదల కొరకు ఖర్చు పెట్టు. అప్పుడు పరలోకంలో కూడా నువ్వు ఇక్కడ చచ్చిపోయి డబ్బుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ ధనం ఉంటుంది నీ కోసం, అక్కడ కూడా ధనవంతుడుగా ఉంటావు నువ్వు. ఈ సత్యం తెలియట్లేదు మానవులకి, ఈ మర్మం తెలియట్లేదు మానవులకి. డబ్బు సంపాదన. ఈ సంపాదన అనేది ఒక వలయం అయిపోయింది, ఒక వలగా సాతానుడు వేసేసాడు. సంపాదించుకోవాలనుకుంటున్నారు, కానీ సంపాదించుకున్నది ఎలా సద్వినియోగం చేయాలో అర్థం అవ్వట్లేదు బిడ్డలకి. ఎలా సద్వినియోగం చేసుకోవాలో, ఏ విధంగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఇది కూడా సాతానుడు వేసే వలై. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకొకసారి చెప్పాలి, సాతానుడు వేసే వలై. వీటి నుండి మనం విడిపించబడితేనే కానీ దేవుని సంకల్పాలు మనము
నెరవేర్చలేం. ఉదాహరణకి మీరు జాగ్రత్తగా వినండి. ప్రార్థనలో పోరాడితేనే కానీ నీ శరీర సంబంధమైన కోరికలను విడిచిపెట్టలేవు. నేను ఒక బలహీనతతో బాధపడుతున్నాను అనుకుందాం. ఒక దురలవాటు నాకుంది. నేను ఇప్పుడు దాన్ని వదులుకోవాలి. దేవుణ్ణి సంతోషపెట్టాలంటే, దేవుణ్ణి ఆనంద పెట్టాలంటే, దేవుని కొరకు నిలబడాలంటే దాన్ని వదులుకోవాలంటే నేను ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభా నన్ను ముట్టు, స్వస్థపరచ, బలహీనత అంతా తీసివేయి, నీకు వందనాలు, ఆమెన్. అంతే, అయిపోయింది. మళ్ళీ మోకరించినప్పుడు ప్రభా బలహీనత తీసివేయి, ఆమెన్. కానీ నేను ఆ ప్రార్థన చేస్తున్నాను కానీ ఆ బలహీనతను ఆలోచించుకోవట్లేదు. నేను ప్రార్థన అయిపోయిన కాడి నుంచి మళ్ళీ అదే పట్టుకుని ఎలాడుతున్నాను. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ప్రభా ఈ బలహీనత తీసేయమన్నాను కదా ప్రభా, ఇంకా ఎక్కువైంది ఏంటి ప్రభా, తీసే ప్రభా అని మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను. మళ్ళీ అయిపోయింది, మళ్ళీ అది పట్టుకుని ఎలాడుతున్నాను. మళ్ళీ కొంచెంసేపు ఉన్నాక ప్రభా తీసేయమన్నాను కదా, మళ్ళీ అదే పట్టుకున్నాను ప్రభా, తీసేయి ప్రభా. ఇలా తీసేయడు. ఏం చేయాలో తెలుసా? దేవునికి స్తోత్రం చెప్పాలి. దానితో నువ్వు యుద్ధం చేయాలి, పోరాడాలి. ఏం చేయాలి చెప్పాలి. మన శరీరం నుండి ఒక దురలవాటు పోవాలన్నా, దేవుని దగ్గర నుండి ఒక అద్భుతమైన ఆశీర్వాదం పొందాలన్నా పోరాటం అనేది ప్రార్థనలో ఉండాలి. నువ్వు మోకాళ్ళు వేసిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత, ప్రభువా ఈ బలహీనత నన్ను అనేక విధాలుగా బాధిస్తుంది, నీకు నెమ్మది లేకుండా నిన్ను దుఃఖానికి గురి చేస్తుంది. ఈ బలహీనత నుండి విడుదల పొందాలని ఇదిగో నేను పోరాడుచున్నాను. ఈ బలహీనతతో నాకు జయం దయచేయి, నాకు శక్తిని దయచేయి, దీన్ని వదులుకునే మనస్సు నాకు దయచేయి, ఇదిగో ఈ క్షణం నుంచి దీంతో పోరాడే శక్తి నాకు దయచేయి అని ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అది నీ ముందుకు వస్తుంది ఆ బలహీనత. అయినను నువ్వేం చేయాలో తెలుసా? చేతులు లేనివాడిగా, మనస్సు లేనివాడిగా దాన్ని విసర్జించుకుంటూ, దాన్ని పక్కన పెట్టుకుంటూ నువ్వు ముందుకు కొనసాగాలి. నీ బలహీనతకు సంబంధించినది నీ కళ్ళ ముందు ఉండక తప్పదు, ఖచ్చితంగా ఉంటుంది. ఆదాముని అవ్వని దేవుడు నిర్మించిన తర్వాత ఆ ఆదాముకి అవ్వకి అవసరం లేని పండు అది తింటే ఖచ్చితంగా వారు దేవునికి దూరం అయిపోతారని తెలుసు కూడా ఎదురుగుండగా ఎందుకు పెట్టాడు? ఆ మంచి చెట్లు తెలియజేసే పండు. వాటిని నువ్వే జయించాలి ప్రార్థన ద్వారా. అంతేకాని దేవుడు అది నిన్ను చెడగొడుతుంది, అది నిన్ను పాపంలో పాడేస్తుందని నీ దగ్గర నుంచి తీసేయడు. దాన్ని నీ దగ్గర పెట్టి దాన్ని జయించమని దేవుడు చెప్తున్నాడు. దాన్ని జయించు, దాని నుండి విడుదల పొందు, పోరాడు, దాని నుండి విడుదల పొందు అంటే నీ ముందు పెడుతున్నాడు దాన్ని దేవుడు కావాలని. అంటే నీ మనస్సును ఎలా నిలుపుకోగలదువో, ఏ విధముగా దాన్ని జయించగలదువో దేవుడు ఒక రీతిలో నీకు జయ జీవితం ఇవ్వడానికి దాన్ని నీ ముందు పెట్టి పోరాటం అనేది నీకు నేర్పుతున్నాడు. ఆదాము అవ్వలని దేవుడు సృజించిన తర్వాత మంచి చెడులు తెలియజేసే ఆ వృక్షమును ఎందుకు పెట్టాడు? అక్కడ పెట్టకూడదు, కానీ పెట్టాడంటే పోరాడతారని, దాని నుండి విడుదల పొందుతారని దేవుడు అనుకున్నాడు. కానీ పోరాడలేక ఆ పండు తినేసి భ్రష్టులైపోయారు. ఈరోజు నువ్వు పోరాడలేకపోతున్నావు, అందుకని భ్రష్టురాలుగా మారిపోతున్నావు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకొకసారి చెబుదామా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, యాకోబు గురించి మన అందరికీ తెలుసు. యాషావు సహోదరుడు, ఇస్సాకు యొక్క చిన్న కుమారుడు. అసలు యాకోబు పుట్టడానికి, యాషావు పుట్టడానికి ఇస్సాకు పోరాటం ఉందండి. ఇస్సాకు పోరాటం ఉంది. ఎలాగో చెప్పనా? అబ్రాముని దేవుడు పిలుచుకున్నాడు. ఎక్కడి నుంచి? కల్దీల ఊరు అనే పట్టణం నుండి పిలుచుకున్నాడు. అతడు అన్యుడు, విగ్రహార్థికుడు అబ్రాము. దేవుడు పిలుచుకుని అన్నాడు, నిన్ను బహు సంతానానికి, విస్తారమైన జనాంగానికి తండ్రిని చేస్తాను కాబట్టి నువ్వు అనేక జనములకు తండ్రి అవుతావు కాబట్టి అబ్రాము కాదు, ఇక నీ పేరు అబ్రహాము అన్నాడు. మొట్టమొదట అతని పేరేంటి? అబ్రాము. ఇంక నువ్వు అనేక జనములకు తండ్రి అవుతావు కాబట్టి నీ పేరు ఇంకా అబ్రాము కాదు, అబ్రహాము అన్నాడు. అయితే అతని భార్య పేరు అంతకుముందు ఏంటంటే షారాయి. మూడు అక్షరాలు షారాయి. అయితే ఈమె అనేక జనములకు తల్లి అనబడుతుంది కాబట్టి ఇంక షారాయి కాదు, షారా అన్నాడు. 2 అక్షరాలకు మార్చేశాడు. అతను 3 అక్షరాల పేరు 4 అక్షరాలకు మార్చేశాడు, అబ్రహాము అని. స్తోత్రం చెప్పండి. ఇక్కడేమో 3 అక్షరాల పేరు 2 అక్షరాలకు మార్చేశాడు, షారాయి, సారా అన్నాడు. స్తోత్రం చెప్పాలి. జనములకు తల్లి, జనములకు తండ్రి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా వినండి ఈ మాటలు. అయితే విస్తారమైన జనసమూహానికి తండ్రిని చేస్తారని చెప్పిన అబ్రాముతో దేవుడు చెప్పిన మాట అబ్రాముకి
75 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. 25 సంవత్సరాలు పోరాడాడు. 25 సంవత్సరాలు అంటే 75 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం చేశాడు, నీకు బిడ్డలను ఇస్తాను, సంతానాన్ని ఇస్తానని. తర్వాత 25 సంవత్సరాలు పోరాడితేనే కానీ 100వ సంవత్సరం వయసులో అతనికి బిడ్డ పుట్టలేదు. ఇస్సాకు పుట్టాడు. 25 సంవత్సరాల తర్వాత పోరాడితే ప్రార్థనలో విసుగుపోకుండా, అపనమ్మకం లేకుండా, ఏమాత్రం బలహీన పడకుండా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఖచ్చితంగా నెరవేరుస్తాడని పోరాడుతున్నాడు. పోరాటం ఎందుకు? దేవుడు ఇచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే ప్రార్థన, పోరాటం ఉండాలి. ఎలాగో చెప్తాను వినండి, స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరాలంటే ఈలోగా సాతానుడు మన దగ్గరికి వచ్చి, నెరవేర్చాడులే, ఎన్ని సంవత్సరాలు అయింది వాగ్దానం చేసి, గర్భఫలం తెరిచాడా? ఎన్ని సంవత్సరాలు అయింది వాగ్దానం చేసి, నీ బలహీనత పోయిందా? ఎన్ని సంవత్సరాలు అయింది దేవుని సన్నిధికి వచ్చి, ఇంకా నీ పరిస్థితులు అలాగే ఉన్నాయి, నువ్వు ఇంకా అలా దరిద్రుడిగానే ఉన్నావు, నీ కోరికలు తీరలేదు, నీ అప్పులు తీరలేదు, నీ సమస్యలు తీరలేదు, నీ భార్య గర్భవతి కాలేదు, ఇంకా ఎందుకయ్యా 4-5 సంవత్సరాల నుంచి వస్తున్నావు దేవుని దగ్గరికి, అయినా నీ సమస్యలు తీరట్లేదు అని వాడో పక్క నుంచి మనల్ని బలహీనపరుస్తూ ఉంటాడు. నిజం చెప్పండి, మీరు ప్రార్థన చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో బలహీనపడుతున్నారా లేదా? ఎన్నాళ్ళ నుంచి అడుగుతున్నామో ఈ స్థలం కోసం దేవుడిని, ఏమేమిట్లా బలహీనపడుతున్నావా లేదా? ఎన్నాళ్ళ నుంచో అడుగుతున్నాం ఇల్లు కట్టుకోవాలని, దేవుడు ఏమిట్లా అడుగుతున్నావా లేదా? బలహీనపడుతున్నావా లేదా? ఎన్నాళ్ళ నుంచో అడుగుతున్నాం ఈ కార్యం జరుగుతుందేమో, ఇంక ఈ సమస్యలన్నీ తీరిపోతాయని, ఈ కార్యం జరగట్లేదు, బలహీనపడుతున్నావా లేదా? అంటే దీనికి అర్థం ఏమిటి? ఒక పక్క నుంచి నిన్ను బలహీనపరచువాడు ఉన్నాడు, ఒక పక్క నుంచి దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటే ఒక పక్క నుంచి నిన్ను బలహీనపరుస్తున్నాడు. అందుకని నువ్వు పోరాడాలి, బలహీనపరచువాడితో పోరాడాలి. నాకు తెలుసులే, నువ్వు నన్నేమి బలహీనపరచకూడదు, నా దేవుడు నమ్మదగిన వాడు, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు, ఖచ్చితంగా ఆయన అద్భుతం చేస్తాడు. నువ్వేమి నన్ను బలహీనపరిచి నన్ను దేవుడి నుండి వేరు చేయక్కర్లేదు, నన్ను బలహీనపరచవలసిన అవసరం నీకు లేదు, పోయిక నుంచి. ప్రార్థన చేస్తుండగానే ఒక పక్క నుంచి మనసు వస్తుంది నిన్ను బలహీనపరిచే రీతిలో, అయినా నువ్వు బలహీనపడకుండా ఖచ్చితమైన నిర్ణయంతో ప్రార్థన చేయాలి. అలాగ 25 సంవత్సరాలు ప్రార్థన చేశాడండి. 25 సంవత్సరాలు అబ్రాహాం, దేవుడు వచ్చిన వాగ్దానం నెరవేరింది. స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత ఇస్సాకు పిల్లలను కన్నాక అబ్రహాం చచ్చిపోయాడు. యాకోబు పుట్టిన తర్వాత, యాకోబు 14 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అబ్రహాం చచ్చిపోయాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి విస్తారమైన సంతానాన్ని ఇవ్వాలి కదా, అయితే జ్ఞాపకం చేసుకుందాం. నీకు విస్తారమైన సంతానాన్ని ఇస్తానని చెప్పాడు కదా దేవుడు. ఇస్సాక్కి పద్నరామము నుంచి రిబ్బకాని తీసుకొచ్చి పెళ్లి చేశాడు. ఆ రిబ్బక ఎవరో తెలుసండి? గొడ్రాలు. ఎవరు చెప్పాలి? పెళ్ళయి అనేక సంవత్సరాలు అయిపోతుంది కానీ ఇస్సాకు పిల్లలు లేరు. తండ్రికి ఏమని వాగ్దానం చేశాడు? నీ సంతానం భూమి మీద ఇసుక రేణువుల కంటే అధికంగా ఉంటుందని, నీ సంతానం భూమి మీద ఆకాశ నక్షత్రముల కంటే విస్తారంగా ఉంటుందని వాగ్దానం చేశాడు దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు ఇప్పుడు ఇస్సాక్కి పిల్లలు పుట్టాలి కదా, గొడ్రాలను తీసుకొచ్చి పెళ్లి చేశాడు. గొడ్రాలండి రిబ్బక, చూడండి, ఆ గొడ్రాలతో చానాలు కాపురం చేశాడు ఇస్సాకు. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా తండ్రికి వాగ్దానం చేశావు కదా, మరి నా భార్య ఏమో గొడ్రాలు అయిపోయింది, మరి పిల్లలు కనే శక్తి నా భార్యకి దయచేవా, ఆ భాగ్యం ఇవ్వవా అని ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు గర్భం తెరిచాడట రెబ్బకాకి. మరి తండ్రికి వాగ్దానం చేసినవాడు కుమారుడికి బిడ్డలు ఇవ్వాలి వద్దా? అబ్రహాంకి సంతానం ఇస్తానని వాగ్దానం చేసినాడు, అబ్రహాం కుమారుడికి గొడ్రాల నుంచి పెళ్లి చేశాడు. ఆయన ఏది చేసినా ఒక అద్భుతం ఉంటుంది అందులో, ఒక అద్భుతమైన ఆలోచన, ఒక అద్భుతమైన సంకల్పము దాగి ఉంటుంది అందులో మనం నేర్చుకోవడానికి. చూడండి, ఆదికాండము 25 అధ్యాయం 21వ వచనం చదవండి. ఇస్సాకు భార్య. ఎవరు భార్య? అమ్మ వెనకాల ఉన్నవారు చెప్పాలి, ఎవరు భార్య? ఇస్సాకు భార్య. ఎవరు? రిబ్బకా. గొడ్రాలు గనుక. ఎవరంట? ఇస్సాకు భార్య గొడ్రాలంట. చూసారా, దేవుడేమో అబ్రహాముకి సంతానాన్ని ఇస్తానన్నాడు, మరి ఇస్సాక్కి వెంటనే పెళ్ళైన వెంటనే బిడ్డలు ఇవ్వాలి కదా. గొడ్రాలు ఆమె భార్య, ఇస్సాకు భార్య గొడ్రాలు రిబ్బకా. ఇస్సాకు భార్య గొడ్రాలైనందున అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య రిబ్బకా గర్భవతి అయ్యెను. ఎప్పుడు గర్భవతి అయింది? ఈరోజు నేను చెప్తున్నాను,
భార్య బిడ్డలు కనాలని ఎదురు చూస్తున్నావు సహోదరుడా, నీ భార్య బిడ్డలు కనాలని నువ్వు ఎదురు చూస్తున్నావు, కానీ నీ భార్య గురించి నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా నేను అడుగుతున్నాను. దేవుని వాగ్దానం ఉంది రైటే, కానీ నీ భార్య గురించి నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ప్రభువా నా భార్య గర్భం తెరువు నాయనా, నా భార్య గర్భం తెరువు అని నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఇక్కడ ఇస్సాకు భార్య గొడ్రాలైనందున ఇస్సాకు ప్రార్థన చేశాడట, యెహోవాని వేడుకున్నాడట. అప్పుడు యెహోవా అతని ప్రార్థన అంగీకరించి ఆ ఇస్సాకు భార్యకు గర్భం దయచేశాడు. ఈరోజు మన జీవితంలో ప్రార్థన అనేది లేదు, పోరాటం అనేది లేదు. ఇక్కడ మనం సింపుల్గా చదివేసుకున్నాం, 25-21లో సింపుల్గా చదివేసుకున్నాం ఒక్క వచనంలో. ఇస్సాకు భార్య గొడ్రాలైనందున ఇస్సాకు యెహోవాను వేడుకుని ఆమె విషయమై వెంటనే దేవుడు ఆమె విషయం అతను మొర విని గర్భం తెరిచినని చదివేసుకున్నాం. కానీ ఈ ఒక్క వచనం మనం ఆలోచన చేసి ధ్యానిస్తే అతడు ఎన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడో తన భార్య గర్భం తెరవబడాలని. పోరాటం ఉండాలండి ప్రార్థనలో. ఒక అంశం పెట్టుకున్నామంటే దాని విషయం పోరాడాలి. పోరాడగలిగితేనే అది నీకు దయచేస్తాడు. ఎప్పటి వరకు? అడుగుడి మీకు ఇవ్వబడినన్నమాట ఇంగ్లీష్ బైబిల్లో. అడుగుతూ ఉండాలి, నువ్వు పొందుకునేంత వరకు అడుగుతూ. ఎంత అడిగాడో అబ్రహాము, ఎంత అడిగాడో ఇస్సాకు. మరి నువ్వు అడుగుతున్నావా? ఇసుకుపోతున్నావా? అందుకే 18:1 లోకసువార్తలో ఏమని రాసింది? విసుకక వారు నిత్యము ప్రార్థన చేయవలనని రాసింది. విసుగుపోకూడదు, ప్రార్థన విషయంలో విసుగుపోకూడదు. విసుగుదల అనేది నీ జీవితంలో నీకు రాకూడదు. అసలు ప్రార్థన విషయంలో అసలు రాకూడదు. దేవుని బిడ్డ జాగ్రత్తగా వినాలి. ఆమెను కూర్చోబెట్టండి, బొమ్మలా తిరుగుతుంది అటు ఇటుని. వాక్యం ఆమె వినదు, ఇతరులను వినవదు. కూర్చో అమ్మా, కూర్చో. జాగ్రత్తగా వినండి దేవుని వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో నువ్వు ఏదైనా పొందుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు పోరాటం అది జరిగేంత వరకు నువ్వు పోరాడాలి. ఖచ్చితంగా జరుగుతుంది. ప్రభువా నువ్వు సహాయం చేస్తున్నావు. ఈ విషయంలో సాతానుడు నన్ను ఎంత బలహీనపరిచినా, ఎంత నా మనసు మార్చాలని చూసినా నేను మాత్రము నిలబడుతున్నాను. పోరాడు, ఇచ్చేంత వరకు పోరాడు. ప్రార్థనలో స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. పోరాడకుండా నీ వ్యసనాలు పోవు, నీ కార్యాలు జరగవు. దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని సంతోషపెట్టలేవు పోరాడకుండా. పోరాటం ద్వారానే ఏదైనా జరుగుతుంది. అబ్రహాం పోరాడాడు ఇస్సాకు పుట్టడం కొరకు. ఇస్సాకు పోరాడాడు యాషావు యాకోబు పుట్టడం కొరకు. దేవుని సంకల్పం నెరవేరాలన్నా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి, ప్రార్థనలో పోరాడాలి. దేవుడు వాగ్దానం చేశాడా లేదా? ఇస్తానని వాగ్దానం చేసిన తర్వాత దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఆయన ఇచ్చుకుంటాడు. నేను కూర్చోలేదు, వెళ్ళు. పోరాడారు, ప్రార్థనలో అడిగారు, పోరాడుతూనే ఉన్నారు. మేము అలా జీవించాలి, నీ వాగ్దానం మా పట్ల నెరవేరాలి, నీ చిత్తం మా పట్ల నెరవేరాలి, చెయ్యి ప్రభు అని పోరాడితే వాళ్ళకి అది లభించింది. ఈరోజు వాక్యం వింటావు, ఇంటికి వెళ్తావు, చిన్న ప్రార్థన చేస్తావు, కాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చుంటావు. ఎక్కడ జరుగుతుంది నీ కార్యం? అందుకని అందుబాటులోకి వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. నీలో పోరాటం లేదు, అందుకునే శక్తి లేదు, సత్తా లేదు, దమ్ము లేదు. దేవుడిచ్చే అందుకునే దమ్ము నీకు కావాలి, ఆ సత్తాగా నీకు కావాలి. పోరాడకుండా విజయం రాదు. ప్రార్థనలో ఒక పోరాటం ఉండాలి నీకు. ఆ పోరాటం లేకుండా ఎంత మాత్రం కూడా దేవుని సన్నిధిలో నువ్వు అనుకున్న గమ్యానికి చేరలేవు, ఒక స్థాయికి ఎదగలేవు, దేవుని సన్నిధిలో ఆ టార్గెట్ చేరుకోలేవు. చెప్పండి, నీ గోల్ ఏంటి? ప్రతి ఒక్కరు చెప్తారు, కలెక్టర్ని అవ్వాలను, ఇంజనీర్ని అవ్వాలను అంటారు కదా. పుస్తకాలు బల్లె పెట్టేసి రోడ్లమ్మట తిరిగితే అయిపోతాడు వీడు. మాట్లాడరే. ఆ రోజుల్లో మేము చదువుకుని ఉంటే బాగుండేదండి, రోడ్లమ్మట తిరిగాం కాబట్టి ఇలాగ ఏడ్చామంటారు ఇప్పుడు చాలామంది. నేను చదువుకోకపోతే నేను బాధపడిన, ఎందుకంటే అందరికన్నా గొప్ప జాబ్ ఇచ్చాడు దేవుడు నాకు. ఇది ధన్యులకి ఇచ్చే జాబ్ ఇది. బోర్డు అంత చదువుకున్న వాళ్ళతో నాకు పోలికేంటి? గొప్ప జాబు, నెలకి 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్న జాబ్ చేస్తే వరకు నాకు పోలికేంటి? నాకున్న ధన్యత వేరు. కాబట్టి నేను చెప్తున్నాను ఈ రోజున, దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి గట్టిగా. చాలామంది నిద్రపోతున్న నిద్రమోకాలు చెప్పండి గట్టిగా. ఓ నిద్రమోకాలారా గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం.
యోనాను ఏమన్నాడు తెలుసా? ఓ నిద్రపోతూ అన్నాడు. ఏంటి ఇంటికాడ నిద్రపోతావు, పనిలోని నిద్రపోతావు, మందిలోని నిద్రపోతావు, ఇంక నిద్రపోతావు తప్ప ఇంకేది రాదు నీ బతుక్కి. ఎక్కడ నిద్రే? అన్ని దుక్కుల నిద్రే. మీ నిద్ర మోకాలను దేవుడు మార్చునుగాక. చిచ్చి, సిగ్గులేదు మోకాలకి, సిగ్గులేని మోకాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి ఇంకొకసారి. అమ్మా మీకేనమ్మా చెప్పేది, ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. బ్రేక్ ఏమంటారా? మొక్కలు కడుక్కొస్తారా? మంచిది, దేవునికి స్తోత్రం చెప్పండి. పోరాటం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత అబ్రాము 25 సంవత్సరాలు పోరాడాడు, ఇస్సాకుని వాగ్దానాన్ని చూశాడు. ఇస్సాకు కొన్ని సంవత్సరాలు పోరాడితే యాకోబుని వాగ్దానాన్ని చూశాడు. యాకోబు పరిస్థితి ఎలాగుందో తెలిసేప్పుడు దేవుడి ఉద్దేశాలన్నీ యాకోబు మీదే రుద్దాడు. యాకోబు ద్వారానే నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు అబ్రహాంకి ఇచ్చిన మాట అంతా. కానీ అబ్రహాంకి ఇచ్చిన మాట విషయంలో దేవుడు యాకోబు మీద దృష్టి పెడితే యాకోబుని దారి తప్పించేశాడు సాతానుడు. ఈ లోకంలో జ్యేష్ఠత్వం కావాలనుకున్నాడు, ఓకే. ఆ తర్వాత మోసగాడిగా బ్రతికేటట్లు చేశాడు సాతానుడు. పెళ్లి మీద మోజు పుట్టించాడు. పోనీ పెళ్లి మీద మోజు పుట్టింది కదా అని ఒక్కదాన్ని చేసుకున్నాడా? పద్మనాభం వెళ్ళిపోయి ముందు పెద్ద అమ్మాయిని చేసుకున్నాడు. పోన్లే ఏదో మోసపోయాడు అనుకున్నాడులే, కోరుకున్నాడు కాబట్టి రెండో దాన్ని చేసుకున్నాడు. రాహేల్ని అనుకుంటే ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేసి ఆ తర్వాత పెద్దదాన్ని దాసిని చేసేసుకున్నాడు, చిన్నదాన్ని దాసిని చేసుకున్నాడు. మొత్తం 4 చేసేసుకున్నాడు. అక్కడ ఎంత తప్పించేస్తున్నాడో చూడండి దారి. పోనీ అక్కడితో వదిలేసాడా? ధనాపేక్ష ఆస్తి అంతా సంపాదించేసుకోవాలి, మా మాంగారిదంతా పట్టుకుపోవాలి, మూట కట్టేసుకోవాలి, వెళ్ళిపోవాలి, అవన్నీ పట్టుకుని వచ్చేస్తున్నాడు. దారి తప్పించేస్తున్నాడు. దేవుని ప్రణాళిక నెరవేరకుండా యాకోబు పట్ల, అబ్రహాంకి ఇచ్చిన మాట నెరవేరకుండా యాకోబు పట్ల దారి తప్పించేస్తున్నాడు. దారి తప్పించేస్తే ఇంకా దేవుడు ఏం చేశాడో తెలుసా? ప్రాణభయం పుట్టించాడు యాకోబుకి. నువ్వు చచ్చిపోబోతున్నావు, వచ్చేస్తున్నాడు నీ అన్నయ్య. ఇంతకీ అన్నయ్య ఎలా వస్తున్నాడు తెలుసా? ఇన్ని సంవత్సరాలు అయింది కదా, 20 సంవత్సరాలు అయింది నా తమ్ముడు వెళ్ళిపోయి, 20 సంవత్సరాల తర్వాత నా తమ్ముడు తిరిగి వస్తున్నాడు, సంతోషంగా ఎదుర్కోవాలి, వెళ్ళి బ్యాండ్ మేళం పెట్టి తీసుకురావాలి, మంచి స్వాగతం పలకాలని అన్నగారు యాసావు బ్యాండ్ మేళం పెట్టుకుని 400 మందితో సుస్వాగతం పలకడానికి వెళ్తే వీడికి వార్త ఎలా వినిపించిందో తెలుసా? మీ అన్నగారు 400 మంది రౌడీలను వేసుకుని వచ్చేస్తున్నాడు నేను చంపేయడానికి అని. వాడేమో స్వాగతం పలకడానికి వస్తున్నాడు. వీడికి ఎలా వినిపించింది వార్త? నిన్ను చంపడానికి వస్తున్నాడు అన్నట్లుగా వినిపించింది. ఇంకా మనోడికి దడ వణుకు. ఇంకా చూడండి, ఆస్తులన్నీ భాగాలు చేసేసి భార్యలను అందరినీ బిడ్డలను అందరినీ రేవి దాటించేశాడు. పైగా అన్నగారు వస్తే మొట్టమొదటిగా ఎవరి మీద పడతాడు? నేను ప్రేమిస్తున్న వారి మీద పడకూడదని చెప్పేసి ఇష్టం లేని వారిని ఎదరెట్టాడు. రాహేల్ని ప్రేమిస్తున్నాడు కదా, రాహేల్నేమో వెనకాల పెట్టాడు. అయితే ఎదర మోసంతో మామగారు పెళ్లి చేశాడు. లేయ జబ్బు కలది, ఇష్టం లేదు లేయ అంటే, అందుకని చంపితే ఇదే సత్తదలే ముందని చెప్పేసి ముందు లేయని పెట్టాడు. లేయాలు ముందు వెళ్తున్నారు. అయితే మనోడు ఎబ్బేకు రేవు దగ్గర నిలబడిపోయాడు. ఆ రాత్రి అంతా పోరాడాడు. ఎవరితో పోరాడాడు? అది స్తోత్రం చెప్పాలి గట్టిగా. పోరాడుతున్నాడు. ప్రభువా నన్ను ఆశీర్వదించు. ఏం ఆశీర్వదించాలిరా? 4 పిల్లలు ఉన్నారు, పెళ్ళి కావాలని ఆశీర్వదించనా? ఇంకేం ఆశీర్వదించాలి? నాకు పెళ్ళి వద్దు ప్రభువా, నన్ను ఆశీర్వదించు. మరి పిల్లలు కావాలా? 13 మంది ఉన్నారు ప్రభువా, నాకు పిల్లలొద్దు, నన్ను ఆశీర్వదించు. మరి ఏం కావాలిరా? ఆస్తి కావాలా? మా మాంగారిదంతా మూట కట్టుకుని వచ్చేస్తున్నాను ప్రభువా, నాకు అవసరం లేదు, నన్ను ఆశీర్వదించు. ఇంకేమిటి ఆశీర్వాదం? నా అన్న నన్ను చంపడానికి వస్తున్నాడట, నన్ను ఆశీర్వదించు. ఇప్పుడు అర్థమైంది. ఇన్నున్నా, ఇంతమంది భార్యలున్నా, ఇంతమంది బిడ్డలున్నా, ఆస్తి ఎంతున్నా ప్రాణం పోక తప్పదు. ప్రాణం ఉంటేనే కదా ఇవన్నీ అనుభవించగలుగుతాను. కాబట్టి నన్ను మరణం నుండి తప్పించు నాయనా, నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పాలి. పోరాడుతున్నాడు. ఇప్పుడు వచ్చింది అసలైన సత్యమలోనికి. అవును,
పోరాడకుండా నీకు సత్యం బయటపడదు, పోరాడకుండా ఏది బయటికి రాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని యోధ అంటాడు తన పత్రికలో 3వ వచనంలో ఏమంటాడో తెలుసా? పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తము పోరాడవలనని మీకు రాయవలసి వచ్చెను అంటాడు. యోధ తన పత్రికలో 3వ వచనంలో అంటాడు ఈ మాట, పరిశుద్ధుల కొరకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తము పోరాడవలనని. అవునా కాదా? తీసావునా? యోధ పత్రిక 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారిగా అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు రాయవలసి వచ్చెను. చూసారా, ఈరోజు వాక్యం తెలియట్లేదండి జనాలకి. వాక్యం తెలిస్తే మోసపోరు. ఒక పాస్టర్ గారు 4-5 వారాలు వచ్చాడట ఒకళ్ళ ఇంటికి. 4-5 వారాలు బాగానే వచ్చాడు. ముందు పొద్దున్నే షార్ట్ వీడియోలో చూశాను నేను, విజయప్రసాద్ రెడ్డి చెప్తున్నాడు ఈ మాట. ముందు 4-5 వారాలు వచ్చి నమ్మకం సంపాదించుకున్నాడు పాస్టర్ గారు. ఆ ఊరు ఎవడో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఏ ఊరి నుంచి వచ్చాడో తెలియదు, ఆడి పేరేంటో తెలియదు, ఆడి ఊరేంటో తెలియదు, ఆడి సాక్ష్యం ఏంటో తెలియదు, ఆడి అడ్రస్ తెలియదు, వాడి అభిషేకం ఏంటో తెలియదు. ప్రార్థన చేయించేసుకుంటున్నారు మనోళ్ళు. ప్రార్థన చేయించేసుకుంటుంటే 6వ వారమో 7వ వారమో వచ్చానడట. అమ్మ మీకు బంగారం ఎంత ఉందో అదంతా బయటెట్టండి, ప్రార్థన చేస్తానన్నాడట. ఎందుకండి అని అడిగారట వీళ్ళు. అది అభివృద్ధి అవ్వబోతుంది, దేవుడు నాతో మాట్లాడి నువ్వు ఏ గృహానికి వెళ్తున్నావో వాళ్ళ బంగారం తీసుకుని ప్రార్థన చేయి, అది నేను అభివృద్ధి పరచబోతున్నానని చెప్పాడమ్మా అని చెప్తే, ఈ అమాయక ప్రజలు వాక్యం తెలియదు కదా, జ్ఞానం లేని గొర్రెలు కదా. మన వాళ్ళు వాక్యం తెలిస్తే మోసపోరు, వాక్యం తెలియక మోసపోతున్నారు అందరూ కూడా. అయితే ఇలా గబగబా మెల్ల ఉన్నాయి, చెవులకు ఉన్నాయి, చేతులకు ఉన్నాయి, అన్నీ తెచ్చేయడమే కాకుండా బీరువాలో ఉన్నాయి అన్నీ తెచ్చేసారట. కొంతమంది అయితే అన్నారట, మరలా వారం రండి పాస్టర్ గారు, బ్యాంకులో కూడా ఉన్నాయి తెచ్చేస్తామన్నారు. పోన్లేమ్మ బ్యాంకులో ఉన్నాయి అలాగ ఉంచండి, ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి పట్టుకురండి అన్నాడట. ఇటు మొత్తం ఇంట్లో ఉన్నాయని ఆడు ముందు పెడితే అందరూ ప్రార్థన చేయండి అని చెప్పేసి ప్రార్థన చేసి జీవజలాలు తాగండి అమ్మ అని చెప్పేసి నీళ్ళు ఇచ్చాడట, అందులో మత్తు కలిపేసి. అది తాగేసి అందరూ బొబ్బున్నారు, ఇటు మూట కట్టుకుని వెళ్ళిపోయాడు. ఆడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, ఏ ఊరి నుంచి వచ్చాడో తెలీదు, ఆడి సాక్షి ఏంటో తెలీదు. గొర్రెలు. ముందు 5-6 వారాలు వచ్చి నమ్మకం సంపాదించుకున్నాడు. కానుక కూడా వద్దమ్మా అన్నాడు. ఒకసారి పట్టుకుపోతాడు కదా కానుక ఎందుకడికి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత దారుణమో చూసారా? పరిశుద్ధులకు ఒక్కసారిగా అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడండి అని చెప్తున్నాడు. స్వస్థతల కోసం, అద్భుతాల కోసం అయితే బోల్డ్ మంది వస్తున్నారు, మోసపోకండి. దెయ్యాల్ని వెళ్ళగొడతామని బోల్డ్ మంది వస్తున్నారు, మోసపోకండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దెయ్యాల్ని వెళ్ళగొట్టే దమ్ము లేదు ఈ రోజులు దైవజనుల్లో. దమ్ము లేకేమన్నారంటే ఇల్లు ఖాళీ చేసామని కూడా చెప్తున్నారు కొంతమందిని. దరిద్రపు బతుకులు. దెయ్యాల్ని పోగొట్టే దమ్ము లేనప్పుడు నువ్వేం దైవజనుడు, నువ్వేం పాస్టర్వి? దెయ్యాల్ని ఎల్లగొట్టే దమ్ము నీకు లేనప్పుడు బైబిల్ పట్టుకోకు. ఆ ఇంట్లో దెయ్యం ఉందని, ఆ ఇంట్లో దెయ్యం ఉంది, గండు సాతాను నిన్ను తినేస్తుంది, నువ్వు వెళ్ళిపో ఇల్లు ఖాళీ చేసేయి అంటావా? అసలు నువ్వు పాస్టర్వేనా అని అడుగుతున్నాను నేను. ప్రార్థనలో పోరాటం లేనప్పుడు దెయ్యాలకే భయపడతావు, నువ్వు దేవునికి భయపడలేవు. దెయ్యాలు నిన్ను చూసి గడగడ వనకాల, సాక్ష్యం చెప్పి పారిపోవాలా నిన్ను చూసి. ఎన్ని దెయ్యాలు పారిపోలేదండి? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు సత్యమును నమ్మక అసత్యమునకు చోటు ఇస్తున్నారు. కాబట్టి ఈ సమయాన్ని బట్టి నేను చెప్తున్నాను 2 మాటలు జాగ్రత్తగా వినండి. ప్రార్థనలో పోరాటం ఉండాలి. యాకోబు పోరాడుతున్నాడు. పోరాటం అనేది ప్రార్థనలో దేవుని సంకల్పాల నిమిత్తమే కాదు, పరిశుద్ధులకు ఇవ్వబడిన బోధ నిమిత్తం కూడా పోరాడాలి. నా బోధ ఏంటి, నాకు బోధ ఏంటి, నాకు ఏ బోధ సిద్ధం చేసావు, నేను ఫలించాలంటే, నేను అభివృద్ధిని అందాలంటే, నేను ఎదగాలంటే, ఆ ఆత్మలో ఎదగాలంటే, ఫలాలు ఫలించాలంటే నేనేం చెయ్యాలి, ఆ బోధ నాకు కావాలని పోరాడాలి. ఆ బోధ నిమిత్తం ఏదో నామకార్థంగా వెళ్ళి వచ్చేయకూడదు. దేవుని సన్నిధికి పోరాటం ఉండాలి. అది ప్రార్థనలో జరగాలి. ప్రార్థన చేస్తున్నాడు,
ఒక రాత్రి అంతా పోరాడుతున్నాడు. కడకి దేవుడు అతనికి ఏం పేరు పెట్టాడో తెలుసా? ఏం పేరు పెట్టాడు? పోరాడినందుకు ఏం పేరు పెట్టాడు చెప్పనా? స్తోత్రం చెప్పాలి గట్టిగా. యాకోబుని తీసేసి ఇజ్రాయేల్ని పెట్టాడు, రైటే. తర్వాత ఏమన్నాడు తెలుసా? మగాడు అన్నాడు. ఏమన్నాడు? మగసిరి కలిగిన మగాడంటండి యాకోబు. తీయండి హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకునేను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు చెప్పండి, అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడాను. స్తోత్రం చెప్పండి. మగసిరి కలిగిన వాడు మగాడు. ఎవరు? పోరాడిన తర్వాతే ఎవడైనా మగాడు. పోరాటం ఉంటేనే దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోరాడగలుగుతున్నావా? మార్పు వచ్చేస్తుంది నీ జీవితం. పోరాడు. వ్యసనముల నుండి విడుదల పొందాలంటే పోరాడు. దురాశ నుండి విడుదల పొందాలంటే పోరాడు. ధన అపేక్ష నుండి విడుదల పొందాలంటే పోరాడు. దేవుని మహిమతో నింపబడాలి అంటే పోరాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే పోరాడు. దేవుని సంతోషపెట్టాలంటే పోరాడు. ఈ పోరాటం లేకుండా నువ్వేమాత్రం జయం చూడలేవు. గట్టిగా స్తోత్రం చెప్పండి. పోరాటంతో 25 సంవత్సరాల పోరాటంతో ఇస్సాకుని సంపాదించుకున్నాడు అబ్రాహాం. ఇస్సాకు పోరాడి తన భార్య గర్భఫలం కొరకు పోరాడి యాషావుని యాకోబుని సంపాదించుకున్నాడు ఇస్సాకు. యాకోబు పోరాడి రాత్రంతా పోరాడి మగసిరి కలిగిన వాడిగా దేవుని వాగ్దాన బిరుదును సంపాదించుకున్నాడు. ఇజ్రాయేలుగా మారాడు. పోరాటం లేకుండా నువ్వేమీ చేయలేవు. నీ వల్ల ఏమీ కాదు. ప్రార్థనలో ఒక పోరాటం ఉండాలి. సాతాని శక్తులను జయించాలన్నా, దేవుడు నీకు ఇస్తానన్నవి నువ్వు పొందుకోవాలన్నా, అవి నువ్వు అనుభవించాలన్నా నీకు పోరాటం ఉండాలి. అసలు నువ్వు ఎలాంటి శక్తి కలిగిన వాడివో తెలుసా? నువ్వు ప్రార్థించగలిగితే ఏమేమి జరుగుతాయో తెలుసా? ఒక్కడి ఇంటికి ప్రార్థన పరుడు ఒక్కడుంటే చాలండి, కుటుంబం అంతా సంరక్షించబడుతుంది, కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది. ఒక దైవజనుడు ఒక ఊర్లో మీటింగ్ పెడుతున్నాడు. అతని సంఘానికి ఒక వ్యక్తి వెళ్ళి ఆ కుటుంబం అంతటికి అతనే రక్షించబడ్డాడు. ఆ కుటుంబం అంతటికి ఆ కుర్రోడే రక్షించబడ్డాడు. ఆ కుటుంబంలో ఎవరు రక్షణ పొందలేదు. అందరూ కూడా అన్యులే ఆ కుటుంబంలో. అయితే ఆ కుటుంబంలో తాతగారికి ఏమో పక్షవాతం వచ్చేసింది. తండ్రికి ఒక బలహీనత, తల్లికి ఒక బలహీనత, అన్నగారులకి బలహీనత, అందరికీ బలహీనతే. తాతగారికి పక్షవాతం వచ్చి మంచం మీద ఉన్నాడు, మూతి పక్కకు లాగేసి, చెయ్యి గాలు లాగేసి. ఈ కుర్రోడు దేవుణ్ణి నమ్ముకున్నాడు, రక్షణ పొందాడు, దేవుని సన్నిధిలోకి వెళ్తూ వస్తూ ఉన్నాడు. ఆ ఊరిలో పాస్టర్ గారు మీటింగ్ పెట్టారు. ఆ పాస్టర్ గారిని, అయ్యా మా ఇంటికి ఒక్కసారి రారా, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అయ్యా అని ఆ పాస్టర్ గారిని కోరుకున్నాడు అతను. సరే నడు అని చెప్పేసి వచ్చాడు. ఆ రోజు 9 గంటలకు మీటింగ్ అయిపోయింది. 9 గంటలకల్లా ఇంటికి వెళ్ళాడు ప్రార్థన చేద్దామని. వీళ్ళందరూ అన్యులు కదా, వీళ్ళందరూని ఇతన్ని తిట్టేస్తున్నారు, థో అని ఊసేస్తున్నారు. అయితే ఈ మంచం మీద ఉన్నాడు చూసారా, ఇళ్ళగా లాగేసి వాడు కూడా అని ఊసేస్తున్నాడు. అంటే ఇతను మీద మాలోని తీసుకొచ్చావు, కులం తక్కువని తీసుకొచ్చావు ఇంటికి, నువ్వు కులం తక్కువడు అయినాడు కాకుండా కులం తక్కువని ఇంటికి తీసుకొచ్చావురా అని మూతి పక్క వెళ్ళిపోయి ఫు అని ఊతున్నాడు. అంటే ఎంత పొగరో చూడండి వీళ్ళకి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అయితే ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే అందరూ వ్యతిరేకమైన భావంతో ఉన్నారట. ఈయన మాత్రం మోకరించి కళ్ళు మూసుకున్నాడు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. పాస్టర్ గారు కూడా 4 వచ్చారు, అనుచరులు ఉంటారు కదా, 4 వచ్చారు. ఈ 4 కూడా ప్రార్థనలో ఏకీవించారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఇతనికి బయలుపరిచిన మాట, ప్రార్థన అయిపోయిన తర్వాత, అమ్మా మీ ఇంటిళ్ళ పాత అందరికీ మీకు సమీప బంధువు ఒకడు శాతబడి చేయించాడు అని చెప్పాడు ఆయన. అందరూ ఒక్కసారిగా అని చెప్పేసి కంగుతున్నారు.
కొంతమంది పైకి బాగానే ఉన్నారు కానీ లోన బలహీనతలు చాలా ఉన్నాయి వీళ్ళకి. మీలో ఎవ్వరూ ఆరోగ్యవంతులు కాదు, అందరూ బలహీనులే. కావాలంటే చూసుకోండి, అందరికీ చేసేసాడు వాడు శాతపడి అంటే. అప్పుడు వాళ్ళు అన్నారట, అలాగయ్యా స్వామి, మా అందరికీ చేతపడి చేసేస్తే స్వామి మా అందరికీ చేతపడి చేసేస్తే మరి ఈడెందుకు ఆరోగ్యంగా ఉన్నాడు అని అడుగుతున్నారు. మేము అందరం బలహీనంగానే ఉన్నాం, మరి ఈడెందుకు ఆరోగ్యంగా ఉన్నాడు స్వామి అన్నారట. స్తోత్రం చెప్పాలి. అప్పుడు ఈయన చెప్తాను, చేతపడి ఎక్కడ చేశారో చెప్తాను రండి అని చెప్పేసి తీసుకెళ్ళాడట. తీసుకెళ్తే ఇంటి చుట్టూ ఒక గీటి గీసినట్టు ఉందటండి, కంచి, దేవుని కంచి. ఇంటి చుట్టూ ఒక కంచి ఉందట. ఆ కంచికి బయట నిమ్మకాయలు, ఎండుమిరగాయలు, జుట్టు, ఏమండి ఇంకా చాలా చేతబడికి ఏమేమి వాడతారో అవన్నీ కూడా కంచికి బయట అలా నిలబడి ఉన్నాయట. ప్రతిదీ కూడా లోపలికి రావట్లేదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. చూసారా, ఇవన్నీ చూసారా అని చూపించాడట. స్వామి మీకు దండం స్వామి, ఇవన్నీ ఎలా పోతాయి స్వామి. సరే కానీ స్వామి, ఈడెందుకు బాగున్నాడో. ఓరి నీ దొంపదాగా, మనం పోయింది కాక ఈడెందుకు బాగున్నాడు అంటావా? ఈడు పోలేదేంటని వీళ్ళు, ఈడికెందుకు బలహీనత రాలేదని. స్వామి మేమందరం బలహీనంగానే అయిపోయాం, ఈడెందుకు బలహీనుడు అవ్వలేదు? ఎందుకు అవ్వలేదంటే వీడు యేసు రక్తములో కడగబడ్డాడు కాబట్టి. మీ కుటుంబం అంతా ఎప్పుడో చచ్చిపోవాలి. ఈడు ఇంట్లో చేస్తున్న ప్రార్థనకి ఇంటి చుట్టూ ఒక కంచె వేయబడింది. ఆ కంచె దాటి సాతాను శక్తులు లోపలికి రాలేక మీరు బలహీనతలతో మాత్రమే ఉన్నారు. ఈయన అసలు బలహీనత కూడా తాకకపోవడానికి కారణం ఈడు యేసయ్య సొత్తైన ప్రజగా మారిపోయాడు. ఈడు దేవుని బిడ్డ, మీరు దెయ్యం బిడ్డలు అన్నాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్కసారికి స్వామి మేము కూడా దేవుని బిడ్డలం అవుతాం స్వామి అన్నారట. స్వామి చవండమ్మా రండి మీటింగ్కి వెళ్దాం అని తీసుకెళ్ళాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు కాదు, యేసన్న గారి యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటన ఇది. యేసన్న గారు మీటింగ్లో జరిగిన సంఘటన. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు అర్థమవుతుందా? ఒక్కడుంటే చాలు ప్రార్థనా పరుడు, ప్రార్థనలో పోరాడువాడు. అసలు ఎట్టి పరిస్థితుల్లోని ఇంకక్కడ అపజయం అనేది ఉండదు. పోరాటం ఉంటే ఏదైనా సరే సాధించగలదు. పోరాడాలి, ప్రార్థనలో పోరాటం ఉండాలి. నువ్వు మోకాళ్ళు వేసి లేచిపోతావు, ఏదో చిన్న ప్రార్థన చేసి లేచిపోతావు, అట్లా కాదు. నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే మరణముతోనైనా పోరాడించి జయం పొందగలదు. శక్తిలేం లెక్క మరణముతో కూడా పోరాడగలదు. ఇజికియా ఇంక నువ్వు చచ్చిపోబోతున్నావు, నీళ్ళు సక్కబెట్టుకోమన్నాడు. వెంటనే మోకాళ్ళు వేసి కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను. అంటే మరణం ఏమైపోయింది? దేంతో పోరాడాడు? ఇప్పుడు పోరాడు. ఉన్నవి లేనట్లుగా, లేని ఉన్నట్లుగా చేసేస్తాడు దేవుడు. ప్రార్థనలో పోరాటం అనండి, ప్రార్థన పోరాటం. ఎంతమందికి అర్థమైంది? ఓకే, ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు దేవుడు తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.